8 వసంతాల స్టోరీ గురించి చెప్పాలంటే అనంతిక సనీల్ కుమార్ ఓటీలో నివసించే 17 ఏళ్ల బాలిక. ఆమె జీవితంలో కార్తీక్ ప్రవేశించడంతో కథ కొత్త మలుపు తిరుగుతుంది. వచ్చే 8 ఏళ్లలో ప్రేమ, విడిపోవడం, ఆత్మ పరిశీలన, వ్యక్తిగత ఎదుర్కోవడం లాంటి ఎమోషన్తో సాగే ప్రయాణమే ఈ మూవీ స్టోరీ. ఈ మూవీలో అనంతిక సనీల్ కుమార్ చాలా బాగా యాక్ట్ చేసింది. ఆమె ఎక్స్ప్రెషన్, బాడీ లాంగ్వేజ్ చాలా న్యాచురల్గా ఉంటాయి. 17 ఏళ్లలోనే అంత మెచ్యూరిటీ చూపించిందంటే ఇంకో టాలెంటెడ్ గర్ల్ మనకి దొరికినట్లే. ఇంకా మూవీలో హనీ రెడ్డి కూడా బాగానే చేశారు. ముఖ్యంగా ఇంటర్వెల్ దగ్గర ఇద్దరి మధ్య వచ్చే సీన్స్ ఎమోషనల్గా బాగా కనెక్ట్ అయ్యాయి. మూవీలో విజువల్స్ చాలా బాగుంటాయి. ఊటీ, వారణాసి, కాశ్మీర్ లొకేషన్లను స్క్రీన్ మీద బాగా చూపించడమే కాకుండా మూవీ టోన్కి సరిపడేటట్లు వాడుకున్నాడు. ఈ మూవీలో ఇంకా హైలైట్ మ్యూజిక్. 2-3 పాటలు మెలోడీతో ఉంటూ స్టోరీకి బాగా కలిసిపోతాయి. ఇంకా మైనస్ పాయింట్ల గురించి మాట్లాడుకోవాలంటే స్టోరీ స్లోగా ఉంటూ ఫస్ట్ హాఫ్ కొంచెం ఇంట్రెస్ట్గా ఉన్నా కానీ సెకండ్ హాఫ్లో ఈ నారేషన్ లూజ్ అయిపోతుంది. చాలా సీన్లు అర్థం కావడం కష్టంగా ఉండడంతో ఎమోషనల్ క్యారెక్టివిటీ మిస్ అయిపోతుంది. శుద్ధి క్యారెక్టర్ స్టార్టింగ్లో స్ట్రాంగ్గా చూపించడం బాగుంది, కానీ హార్ట్ బ్రేక్ తర్వాత డెసిషన్ కన్ఫ్యూజ్ చేయడం లాగా ఉంటాయి. అమ్మ చెప్పిన మాటలు సైలెంట్గా యాక్సెప్ట్ చేయడం మిస్ మ్యాచ్ లా అనిపిస్తుంది. ఇది చాలా బోల్డ్ న్యాచురల్కి సెట్ అవ్వలేదని ఫీల్ వస్తుంది. ఇంకా రవి దుగ్రా రోల్లో ఎమోషనల్ ఉన్నా కానీ స్టోరీకి డెప్త్ ఇవ్వలేకపోయాడు. లెటర్లో నడిచే స్టోరీ బాగుంది, కానీ మెయిన్ ఫ్లాట్లో తన క్యారెక్టర్ ఇంపాక్ట్ మిస్ అవుతుంది. కొన్ని సపోర్టింగ్ క్యారెక్టర్స్ ఇంట్రొడ్యూస్ చేసినా కానీ ఫుల్ లెంత్లో ఇంపాక్ట్ చూపించలేదు. ఎగ్జాంపుల్ శుద్ధి ఫ్రెండ్ టోక్యో వెళ్తున్నాడని చెప్పి డైరెక్ట్గా స్టోరీలో నుంచి ఎగ్జిట్ అయిపోతాడు. దాన్ని ఇంకొంచెం స్టోరీకి పనికి వచ్చేలా డెవలప్ చేయవచ్చు, కానీ చేయలేకపోయారు. మూవీలో చాలా సీన్ క్లాసిక్గా అనిపిస్తాయి. డైలాగ్స్లో చాలా మీనింగ్ ఉన్నా కానీ స్టోరీ నెమ్మదిగా ఉండడం వల్ల ఇంపాక్ట్ చూపించలేకపోయాయి. దీంతో చక్కగా రాసుకున్న సీన్స్ కూడా ఫెయిల్ అవుట్ అయిపోతున్న ఫీలింగ్ వస్తుంది. ఇంకా టెక్నికల్గా దసరికి ఫణీంద్ర తనకంటూ ఒక ప్రత్యేకమైన కథతో ముందుకు వచ్చాడు. అయితే దాన్ని తెరపై చూపించాలనే ప్రయత్నం కొద్దిగా ఓవర్గా అనిపిస్తుంది. అందుకే భావోద్వేగ అనుబంధం తగ్గిపోయింది. విశ్వనాథ్ రెడ్డి సినిమాటోగ్రఫీ ఈ మూవీకి పెద్ద ప్లస్ పాయింట్. ఊటీ, వారణాసి, కాశ్మీర్ లాంటి లొకేషన్ అన్ని అందంగా బాగా చూపించాడు, కానీ ఎడిటింగ్ మరింత కట్టుదిద్దంగా ఉండాల్సింది. రెండో భాగంలో చాలా సీన్లు కత్తిరించి ఉండే బాగుండేది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. సినిమా విజువల్ పరంగా రిచ్గా, నెట్గా కనబడుతుంది. ఇంకా అనంతిక సనీల్ కుమార్ క్యారెక్టర్ బాగానే డిజైన్ చేసిన స్టోరీలో గ్రిప్ ఉండదు. ఫ్లో కంటిన్యూగా మిస్ అవుతూ ఉంటుంది. ఓవరాల్గా 8 వసంతాలు అనేది కమర్షియల్ ఫార్ములాకి భిన్నంగా వెళ్ళి ఒక ప్రయోగాత్మక సినిమా. ఇంటెన్షన్ బాగున్నా దాన్ని తెరపైన అందరికీ నచ్చేలా థియేటర్లో ఫెయిల్ అయిందని చెప్పాలి. ఇంకా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.75 out of 5. మీకు నా రివ్యూ నచ్చితే ఒక లైక్ కొట్టి కామెంట్ చేయండి.